తక్కువ రేటుకు వస్తుందని కొన్నారు. మరి అమ్మిన కొడుకులు ఎట్లా? మీరు ఫస్ట్ రియాల్టర్స్ని పట్టుకోండి, వాళ్ళని తంతరా, వాళ్ళని ఏమైనా చేస్తారా, వాళ్ళు ఎవరైతే అమ్మిర్రో వాళ్ళ దగ్గర కక్కించి వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇల్లు కట్టించి తర్వాత మీ బుల్డోజర్లు ఎక్కించండి. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అసలు నువ్వు పర్మిషన్ ఎట్లా ఇస్తావు? సరే వాళ్ళు కొన్నోళ్ళ కంటే తెలియలేదు, నువ్వు ఒక గెజిటెడ్ కదా, నువ్వు పర్మిషన్ ఎట్లా ఇస్తావు? ఒక బఫర్ జోన్లో FTL జోన్లా అంటే లంచం తీసుకున్నావా? మరి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన రంగనాథ్ గారు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఈరోజు 4th గ్రేడ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యక్తి కూడా వాడు కార్లో వస్తుండు. ఇప్పుడు వీళ్ళకు నిల్వ నీడ లేకుండా ఇచ్చిన టైం అసలు కనీసం వాళ్ళ సామాన్లు ఒక చిన్న పాప బుక్స్ కూడా తీసుకొని ఇవ్వకుండా బుల్డోజర్ ఎక్కిస్తున్నావు. ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? రేవంత్ సార్ ఎందుకు ఈ ఉఠిన ఈ బుల్డోజర్లను ఎక్కించడం ఏంది, తొక్కించడం ఏంది, వాళ్ళకు నిల్వ నీడ లేకుండా చేయడం ఏంది? ఇంకా మున్సిపల్ వాళ్ళు ఎట్లా పైపులు వేసారు, వాళ్ళు ఎట్లా డ్రైనేజ్ ఇచ్చారు, ఇంకా ఎలక్ట్రీషియన్ వాళ్ళు, సార్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా కరెంట్ బిల్ వసూలు చేస్తుండ్రు? అంటే ఒక సిస్టమ్ మొత్తం, ఒక వ్యవస్థ మొత్తం వాళ్ళ చుట్టూ ఉంది. మరి వీళ్ళకి తెలియదా అది బఫర్ జోన్, FTL జోన్ అని? వీళ్ళు ఎట్లా చేసారు? ఫస్ట్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వీళ్ళు తీసుకున్న లంచాలను కక్కించి వాళ్ళకు ఆల్టర్నేట్గా ఏదైనా ఇల్లు కట్టించిన తర్వాతనే అప్పుడు బుల్డోజర్లు ఎక్కించండి.